జాన్ సీనా మళ్ళొక్కసారి గోట్ అని నిరూపించుకున్నారన్నమాట. మ్యాటర్ ఏందంటే 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా జాన్ సీనా సెలెక్ట్ అయినారు. సో, ఇందులో మ్యాటర్ ఏముంది అంతగానం. సో, జాన్ సీనా ఆల్రెడీ గోట్ గాబట్టి ఈజీగా సెలెక్ట్ అయినారని మీరనుకోవచ్చు. బట్ జాన్ సీనాకి చాలా అంటే చాలా పెద్ద టఫ్ ఉందన్నమాట దీంట్లో. సో, దీంట్లో ఎంతమందున్నారో తెలుసా? గ్రేటెస్ట్ అంటే వేరే ప్రొఫెషనల్స్ మన క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. అండ్ మెస్సీ ఉన్నాడు. సో, వరల్డ్ నంబర్ 1 యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ ఉన్నాడు. ఐషో స్పీడ్ ఉన్నారు. టేలర్ స్విఫ్ట్ ఉంది. సో, చాలా అంటే చాలా పెద్ద సెలబ్రిటీలున్నారు. సో, వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి ఫైనల్‌గా జాన్ సీనా అండ్ క్రిస్టియానో రొనాల్డోకి పడ్డది. సో, దీంట్లో మళ్ళీ మన జాన్ సీనా, క్రిస్టియానో రొనాల్డోని వెనకకి నెట్టేసి ఈ 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా సెలెక్ట్ అయినారన్నమాట. జాన్ సీనాకి 55% ఫ్యాన్స్ ఓటేసినారు. ఫ్యాన్స్ అనుకోవచ్చు, మీరు పీపుల్ అనుకోవచ్చు. ఓటేసినారన్నమాట. జాన్ సీనాకి ఓటేసి గెలిపించినారు ఈ సంవత్సరం పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా. అండ్ మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, దీంట్లో ఎవరెవరున్నారో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలున్నారు. సో, మళ్ళొకసారి జాన్ సీనా గోట్ అని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని నిరూపించుకున్నారు. సో, ఇది రెజ్లింగ్ కంపెనీకి ఒక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారు గదా! దీంట్లో. సో, సో వాళ్ళందరిని కాదని సో, జాన్ సీనా నంబర్ 1లో రావడం అనేది, జాన్ సీనా సెలెక్ట్ అవ్వడం అనేది మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఒక పెద్ద గుర్తింపు అని చెప్పాలి. సో, మరి దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.